బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో అయ్యప్ప మాల వేసినందుకు విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించలేదు. ఇక పాఠశాల సిబ్బంది వైఖరితో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు రాజ్ న్యూస్ ను ఆశ్రయించారు. ఈ ఘటనపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలతో ఎట్టకేలకు యాజమాన్యం దిగొచ్చింది. తమ సిబ్బంది చేసిన పొరపాటును సరిచేసుకుంటున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని తల్లిదండ్రులు హిందూ సంఘాలకు హామీ ఇచ్చింది. ఇక అందరి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తామని హామీ ఇచ్చినట్లు విద్యార్థుల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అలౌట్ లేదు, మీరు బయట చేసుకొని ఇంట్లో కూర్చుని మాల అయిపోయినా స్కూల్ పంపి అప్పటి వరకు పంపించవద్దు. నేషనల్ స్కూల్ గండిపేటలో జరిగిన అయ్యప్ప స్వాముల మీద జరిగిన ఇష్యూ మీద యాజమాన్యం స్కూల్ సిబ్బంది చేసిన దానికి బయట నిలబెట్టిరు. అయ్యప్ప స్వాములను మాల వేసుకొని వచ్చినందుకు దాని మీద నిన్న మీడియాని పిలిచి అంత చేసే వరకు యాజమాన్యం వచ్చి దాన్ని మాట్లాడి క్షమాపణ చెప్పి మళ్ళొకసారి జరగకుండా చూసుకుంటాం, అయ్యప్ప స్వాములకు ఇబ్బంది కలగకుండా, మాలేసుకొని వచ్చిన ఇబ్బంది లేదు, మేము కూడా మాలేసుకుంటాం అని చెప్పారు చైర్మన్ గారి కొడుకు. దీని మీద ఎలాంటి మరొకసారి జరగకుండా యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇప్పుడు హిందూ ధర్మాన్ని కించపరచకుండా ఇంకోసారి చేయమని, దీన్ని మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి యాజమాన్యం హామీ ఇచ్చినందుకు ఈరోజు స్కూల్ కూడా పంపించాము. ఎలాంటి రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే అయ్యప్ప మాల వేసినందుకు విద్యార్థుల్ని పాఠశాలలోకి అనుమతించలేదు. ఎందుకు? ఒక అయ్యప్ప మాల వేసుకుంటే ఎందుకు అనుమతించలేదు? నిన్న అయ్యప్ప మాల ధరించినందుకు హైదరాబాద్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులను అనుమతించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అలాగే తల్లిదండ్రులు ఈ విషయాన్ని హిందూ సంఘాలకు కూడా తెలియజేయడం, అలాగే రాజ్ న్యూస్ కూడా వాళ్ళు చెప్పడంతో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున పల్లవి స్కూల్ వద్ద చేరుకున్నాయి. అలాగే రాజ్ న్యూస్ కూడా వరుసగా కథనాలు ప్రసారం చేసి దీనిపైన మొత్తానికైతే హిందూ సంఘాలు అలాగే రాజ్ న్యూస్ కథనాలకు యాజమాన్యం దిగొచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఇప్పటి వరకు సిబ్బంది చేసిన దానికి వాళ్ళు చింతిస్తున్నామని, సిబ్బంది చేసిన పొరపాట్లకు తాము బాధపడుతున్నాం. హిందూ సాంప్రదాయాలే కాదు, అన్ని మతాల సాంప్రదాయాలను మేము పాటిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఇలాంటి జరగడానికి మేము ఖచ్చితంగా బాధపడుతున్నాం. ఇటు తల్లిదండ్రులకు అలాగే హిందూ సంఘాలకు కూడా యాజమాన్యం తరఫున మేము క్షమాపణ కోరుకుంటున్నాం అన్నట్టుగా మొత్తానికైతే హుందాగా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అయితే ఒక హుందాతనంతో దాదాపు హిందూ సంఘాలకు అలాగే అయ్యప్ప భక్తులకు మన్నిపు చెప్తూ దాదాపు వాళ్ళకి దిగొచ్చిన నేపథ్యం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్తున్న నేపథ్యం. అయితే ఇలాగే పల్లవి స్కూల్ మాదిరిగానే ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు అయ్యప్ప మాలలు వస్తున్న నేపథ్యంలో, అలాగే గతంలో కూడా ఏ అయ్యప్ప పాఠశాలలో కూడా అయ్యప్ప మాలలు వేస్తే దాదాపు ఓవరాక్షన్ చేస్తాయి. ఆ మాల వేసిన వారిని అనుమతించకపోవడం, మాలను తొలగించడం, బొట్లు చెరిపేయడం, విద్యార్థులను ఇతర విద్యార్థులను కూడా అవమానించడం, ఇలాంటివి పదే పదే చేసిన నేపథ్యం. ఇలాంటి వాటిపైన పదే పదే హిందూ సంఘాలు అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేసినా కూడా మరి వాళ్ళ మార్పు రాలేదు, అలాగే ఉన్నతమై. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం పల్లవి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో దాంట్లో కూడా ఇలాగే విద్యార్థులను మాల వేసిన దాంట్లో అక్కడ ప్రిన్సిపాల్ రానియకపోవడంతో మరి అలా తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మొత్తానికైతే స్కూల్ యాజమాన్యం దిగొచ్చింది. సిబ్బంది చేసిన పొరపాట్లకు మేము చింతిస్తున్నాం. భవిష్యత్తులో మా పాఠశాలలో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ వారైతే మట్టు దిగడం అయితే జరిగింది. ఇలాంటివి ఎక్కడ కూడా జరగకూడదని అలాగే వారు కూడా కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.